ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఇప్పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 103వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మరి మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆలోచించండి, మరి పక్షిరాజు యవనము ఎటువంటిది అని మనం ఆలోచించినప్పుడు పక్షిరాజట మరి తన యొక్క యవనమును తానే ఏం చేసుకుంటుంది అని అంటే వృద్ధి చేసుకుంటూ ఉంది. నా దేవుని బిడ్డలారా, మరి తన యొక్క మరి ముసలితనము వచ్చినప్పుడు ఇదిగో ఆ ఎత్తైనటువంటి ఒక పర్వతం మీదకి మరి ఆ యొక్క పక్షిరాజు వెళ్ళి తన యొక్క ఈకలన్నిటిని పీకి వేసుకొని క్రొత్తవి మరలా వచ్చినంత వరకు కూడా మరి అది అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే ప్రభు అంటాడు, నీ యొక్క యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుస్తాను అంటున్నాడు. నా దేవుని పిల్లారా గమనించండి, అంటే ఒకప్పటి పరిస్థితులు మనల్ని బాధించవచ్చు, ఒకప్పటి పరిస్థితులు మనల్ని కృంగదీసి ఉండొచ్చు, ఒకప్పటి పరిస్థితులు మనల్ని ఎంతగానో నా దేవుని పిల్లారా బలహీనపరిచి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో పక్షిరాజు నూతనమైన యవ్వనమును నూతనమైన బలమును ఏ రీతిగా అయితే పొందుకుంటూ వస్తుందో ఆ రీతిగా నీ యొక్క కార్యములను నేను నూతన పరుస్తాను. హల్లెలూయా. నూతనమైనవిగా క్రొత్తవిగా నేను చేస్తాను. ఇప్పుడు నీ హృదయం దేనితో నింపబడుతుందనంటే మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తాను. ఒకప్పుడు మరి నీ హృదయంలో బాధ, విచారము, కలవరము, దిగులు, ఇంకా చెప్పాలంటే పరిస్థితుల ప్రభావము ఇవన్నీ కూడా నీ హృదయాన్ని కలవరపరిచాయి, నీ హృదయమును బాధపరిచాయి. కానీ ఇప్పుడైతే నీ హృదయాన్ని నేను మేలుతో నింపుతాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఇదిగో ఆయన మేలు ఎటువంటిది అనేది మనం గమనించాలి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే కదండి. ఈ లోకంలో మనకు మేలు తలపెట్టే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆకాశం అందు ఉన్నటువంటి మన ఆరాధ్య దైవమైన మన ప్రభు మనకి మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన హృదయాన్ని దేనితో నింపుతాడంట? మేలుతో నింపుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆ హృదయం సంతోషిస్తుంది, ఆ హృదయం ఆనందిస్తుంది, ఆ హృదయము మరి ఆ దేవుని యొక్క మేలును అనుభవిస్తూ కృతజ్ఞతతో నింపబడుతూ ఉంది. కనుక నా దేవుని బిడ్డలారా, ఆకాశం అందున్నటువంటి దేవుని వైపు మీ చేతులెత్తండి, ప్రార్థించండి. ప్రభువా, నా జీవితంలో మేలు జరగాలి, నాయన కుటుంబంలో మేలు జరగాలి, మా హృదయము మేలుతో తృప్తిపరచువాడు నీవేనని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యం జరిగించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. ఉదయ కాలం ముందు నాయన మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభా, పక్షిరాజు యవనము వాలి మా యవనమును నాయన అయ్యా మీరు క్రొత్తదిగా నూతన పరుస్తూ ఉన్నాడు ప్రభా. అయా నా తండ్రి, నేను మేలుతో మా హృదయాన్ని నింపుచున్న వాడానికి స్తోత్రాలు. ఎంతమంది అయితే నీ బిడ్డలు నాయన ఆకాశం ముందు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు, అయా నా తండ్రి ఏ మేలైతే అవసరమని నాయన అడుగుచున్నారో వాళ్ళ హృదయంలో ఉన్న దిగులు విచారాన్ని కొట్టివేసి మేలుతో మీరు నింపి అయ్యా తృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు దయచేయమని తండ్రి నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.